హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సైన్స్ ఫర్ రైల్వేస్. ఈ రోజు నుంచి మనం రీసెంట్గా 2025 నుంచి 26 మధ్యలో జరిగిన 101 ఆర్ఆర్బి గ్రూప్ డి షిఫ్ట్లకు సంబంధించిన 25 సైన్స్ క్వశ్చన్స్ ప్రతి షిఫ్ట్లో ఉంటాయి కదా, వాటి గురించి క్లియర్గా డిస్కస్ చేసుకుంటూ వెళ్దాం. సో క్వశ్చన్స్ అన్నీ కూడా తెలుగు అండ్ ఇంగ్లీష్ మీడియం పిల్లలు ఇద్దరికి కూడా ఉపయోగకరంగా ఉండటానికి రెండు లాంగ్వేజెస్లో బైలింగ్యువల్లో క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఓకేనా? సో చాలామంది పిల్లలు కాన్సెప్ట్గా చెప్పమని అడిగారు. కాన్సెప్ట్గా మాట్లాడటం కరెక్ట్ కానే కాదు. ఇక్కడ ఏం కాన్సెప్ట్ వస్తుందన్న విషయం మీకు అర్థమైద్ది. కానీ కాన్సెప్టే మాట్లాడుకుంటూ వెళ్తే 200-300 క్వశ్చన్స్ ఒకే కాన్సెప్ట్ మాట్లాడితే అందరికీ బోర్ కొట్టిద్ది, అర్థం కాదు. అందులోనూ మెకానిక్స్లో 400 క్వశ్చన్స్ ఉన్నాయి. సో ఇట్ ఈస్ నాట్ కరెక్ట్ వే టు ఎక్స్ప్లెయిన్. ఇలా మనం షిఫ్ట్ వైజ్గానే వెళ్దాం. ఇక్కడ ఇంకో బెనిఫిషియల్ థింగ్ ఏంటంటే, ఈ షిఫ్ట్లు కొన్ని రోజుల్లో మీకు టెక్స్ట్ బుక్లో అప్డేట్ చేస్తారు. కాబట్టి నా దగ్గర ఎక్స్ప్లెనేషన్ వినటానికి వచ్చే ముందు మీరు మాక్ టెస్ట్ రాసుకోవచ్చు. అంటే ఒక చోట టెస్ట్ రాసుకొని ఇంకో చోట చక్కగా ఎక్స్ప్లెనేషన్ వింటే మీకు మంచిగా కాన్సెప్ట్ మీద గ్రిప్ అనేది వచ్చింది అనమాట. కాబట్టి షిఫ్ట్ వైజ్గా మాట్లాడుకోవడమే కరెక్ట్. మనం అలాగే ముందుకు వెళ్దాం. ఇక ఆలస్యం చేయకుండా మన వీడియోలోనికి వెళ్దాం. 27th నవంబర్ రోజు జరిగిన ఫస్ట్ షిఫ్ట్ పేపర్ గురించి మనం డిస్కస్ చేసుకుందాం. ఇలా వీడియోస్ వస్తూనే ఉంటాయి. అందరూ కూడా వీడియోస్ని లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు. ఓకేనా? ఇక్కడ నుంచి ఎవరైతే కొత్తగా వచ్చిన వాళ్ళు ఉంటారో, నెక్స్ట్ గ్రూప్ డి టార్గెట్ పెట్టుకున్న వాళ్ళు ఉంటారో, కేవలం గ్రూప్ డి మాత్రమే కాదు, మీరు ఏ సైన్స్ ఎగ్జామ్ని టార్గెట్గా పెట్టుకున్నా దాంట్లో సైన్స్ ఉంటే కంపల్సరీగా ఈ క్వశ్చన్స్ ఉపయోగపడతాయి. మధ్యలో జరగబోయే టెక్నీషియన్ పేపర్స్, జేఈ పేపర్స్, ఏఎల్పి పేపర్స్ కూడా తీసుకొస్తాను. కానీ ఈ సిరీస్ మాత్రం కంటిన్యూ అవుతూనే ఉండిద్ది. మొదలు పెడతాం కాదు, చివరి వరకు చాలా జాగ్రత్తగా చూస్తూ వెళ్ళాలి. సో మంచిగా నోట్స్ పెట్టుకోండి, చాలా జాగ్రత్తగా కాన్సెప్ట్ని రాసుకుంటూ ముందుకు వెళ్ళండి. ఎక్కడ ఏ క్వశ్చన్స్ అడుగుతున్నాడు, ఏ కాన్సెప్ట్స్ మీద రైల్వే ఎక్కువ ఫోకస్ చేస్తున్న విషయాన్ని గమనిస్తూ చాలా జాగ్రత్తగా ముందుకు వెళ్ళవలసిందిగా కోరుకుంటూ ఈ సెషన్ మనం ప్రారంభించుకుంటున్నాం. ఓకేనా? కాబట్టి ఆలస్యం చేయకుండా వీడియోలోనికి వెళ్దాం. అందరూ వీడియోని లైక్ చేసి హైప్ చేయడం మర్చిపోవద్దు. ఎక్కువ లైక్ చేస్తూ ఉంటే ఎక్కువ మందికి అది కనపడుతూ ఉండిద్ది, నాకు ఎక్కువ సపోర్ట్గా ఉండిద్ది. ఐ కెన్ డూ మోర్ వీడియోస్ అనమాట. కాబట్టి కంపల్సరీగా అందరూ లైక్ చేయండి. సో ఆలస్యం చేయకుండా క్వశ్చన్స్లోకి వెళ్దాం. చాలా రోజులు అయింది గట్టిగా ఎక్స్ప్లెయిన్ చేసి, లోపలికి వెళ్ళి కరెక్ట్గా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ ముందుకు వెళ్దాం. ఫస్ట్ క్వశ్చన్ ఇదిగోండి. ఇవన్నీ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్సే. వాటిని మీకు అర్థం అవడానికి ఇలాగా కాన్సెప్చువల్గా తీసుకొచ్చాను అనమాట. ఏ ఉందిగా దాన్ని వాడుకొని క్లియర్గా మీకు తెలుగు అండ్ ఇంగ్లీష్లో పిక్టోరియల్ ఇన్ఫర్మేషన్లో కలిపి తీసుకొస్తున్నాను. ఈ పీడిఎఫ్స్ నేను ఫ్రీగా ఇచ్చేస్తాను. ఎప్పుడైతే క్లాస్ అయిపోయిందో మార్నింగ్ క్లాస్ మ్యాక్సిమం 8-9 మధ్య పొద్దున్నే ప్రతిరోజు వీడియో వచ్చింది. ఆ సమయంలోనే మీకు ఈ పీడిఎఫ్ అనేది నేను ప్రొవైడ్ చేస్తాను. ఓకేనా? జాగ్రత్తగా పీడిఎఫ్ని దగ్గర పెట్టుకోండి, జాగ్రత్తగా చూసుకోండి, వీడియోని జాగ్రత్తగా వినండి. ఇక్కడ ఎగ్జామ్ రాద్దామన్న మైండ్ సెట్ ఉన్న వాళ్ళైతే క్వశ్చన్ పాస్ చేసుకొని ఆన్సర్ చేయడం చేయండి. క్లియర్ కట్గా డైలీ వెళ్దాం. కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయడానికి నేను ట్రై చేస్తాను, మీరు ట్రై చేయండి. వెళ్దాం. ఫస్ట్ క్వశ్చన్ మనకి వర్క్ పవర్ ఎనర్జీ నుంచి అడిగాడు అనమాట. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈజ్ కరెక్ట్? స్టేట్మెంట్ లాగా అడిగాడు. వర్క్ కెన్ బి ఓన్లీ నెగిటివ్ అన్నాడు. వర్క్ ఎప్పుడు నెగిటివే ఉండిద్దా? రాంగ్. వర్క్ కెన్ బి పాజిటివ్ ఆర్ నెగిటివ్ డిపెండింగ్ అపాన్ ది డైరెక్షన్ ఆఫ్ ది ఫోర్స్ అన్నాడు. ఎస్, ఇది కరెక్ట్ అనమాట. వర్క్ ఎప్పుడు ఎలా ఉండిద్ది? పాజిటివ్గా ఉండిద్ది, నెగిటివ్గా ఉండిద్ది. వర్క్ ఫార్ములా ఏంటి? W=F×S×cos θ. ఇక్కడ మనకి ఫోర్స్ డైరెక్షన్ మీద ఆధారపడుతూ ఉండిద్ది. ఒకవేళ ఫోర్సు అండ్ డిస్ప్లేస్మెంట్ రెండు సేమ్ డైరెక్షన్లో ఉన్నాం అనుకోండి, అప్పుడు వర్క్ ఏంటి? పాజిటివ్ వర్క్. అలా కాకుండా ఫోర్సు డిస్ప్లేస్మెంట్ ఆపోజిట్ డైరెక్షన్లో ఉన్నారనుకోండి, వర్క్ ఏంటి? నెగిటివ్ వర్క్ అనమాట. ఇక్కడేమో cos 0 degrees తీసుకోవాలి, ఇక్కడ cos 180 degrees తీసుకోవాలన్నమాట. ఓకేనా? సో cos 0 degrees అంటే 1, అప్పుడు మ్యాక్సిమం వర్క్ ఉండిద్ది అనమాట. ఇక్కడ ఆపోజిట్ అంటే cos 180 అంటే నెగిటివ్ వర్క్ అనమాట, -1. ఇక్కడ 90 degrees ఉందనుకోండి θ, వర్క్ =0. సో వర్క్ పాజిటివ్ ఉండిద్ది, నెగిటివ్ ఉండిద్ది, 0 కూడా ఉండిద్ది, డిపెండింగ్ అపాన్ ద డైరెక్షన్ ఆఫ్ ది ఫోర్స్. బలం మీద ఆధారపడి ఉండిద్ది అనమాట. బలం దిశను బట్టి మనం చెప్పాలి. సో ఫస్ట్ క్వశ్చన్కి ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. కమింగ్ టు సెకండ్ క్వశ్చన్. త్రూ విచ్ మెథడ్ ఆఫ్ సెల్ డివిజన్ ఆర్ డిప్లాయిడ్ క్రోమోజోమ్స్ డివైడెడ్ ఇంటూ హ్యాప్లాయిడ్? డిప్లాయిడ్ క్రోమోజోమ్లు హ్యాప్లాయిడ్ క్రోమోజోమ్లుగా మారతం అనేది ఏ సెల్ డివిజన్లో జరిగింది అన్నాడు. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ గేమెట్స్ ఫార్మేషన్ అన్నాడు. గేమెట్స్ ఫార్మేషన్ అనగానే మనం ఈజీగా చెప్పచ్చు.
గేమెట్స్ ఫార్మేషన్ అంటే మనం ఈజీగా చెప్పచ్చు. గేమెట్స్ అంటే ఏంటి? సెక్స్ డిటర్మినేషన్ సెల్స్ అన్నమాట. అంటే లైంగికంగా ఏ భాగాలు అయితే కలుస్తాయో ఆ కణాలను మనం గేమెట్స్ అనాలి. ఉదాహరణకి మేల్ పర్సన్లో స్పెర్మ్, ఫీమేల్ పర్సన్లో ఎగ్ సెల్, ఈ రెండింటిని గేమెట్స్ అంటారు. వీటి లోపల ఉండే క్రోమోజోమ్స్ ఎప్పుడు ఎలా ఉంటాయి అంటే హ్యాప్లాయిడ్గా ఉంటాయి. హ్యాప్లాయిడ్ గుర్తుపెట్టుకోండి. హ్యాప్లాయిడ్ అంటే అర్థం ఏంటంటే 1 కాపీ ఆఫ్ ఈచ్ క్రోమోజోమ్ అనమాట. ఇదిగోండి, ఇదొక క్రోమోజోమ్, ఇదొక క్రోమోజోమ్, ఇదొక క్రోమోజోమ్స్. అన్ని క్రోమోజోమ్స్ ఎన్ని కాపీస్లో ఉన్నాయి? ఓన్లీ 1 కాపీ. దాన్ని హ్యాప్లాయిడ్ అంటారు. అలా కాకుండా ఇగోండి, ఇదొక క్రోమోజోమ్, ఇదొక క్రోమోజోమ్, ఇదొక క్రోమోజోమ్, ఇవన్నీ ఉన్నాయి, జతల జతలుగా ఉన్నాయి. 2 కాపీస్ ఉన్నాయి అనుకోండి, డిప్లాయిడ్ అనాలి. ఓకేనా? కాబట్టి డిప్లాయిడ్ క్రోమోజోమ్స్ హ్యాప్లాయిడ్గా మారేది ఎక్కడ అంటే మియోసిస్. డి ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అనమాట. మియోసిస్లో జరిగిద్ది అది. క్షయకరణ విభజన అంటారు తెలుగులో. ఓకేనా? వెరీ వెరీ ఇంపార్టెంట్. హ్యాప్లాయిడ్, డిప్లాయిడ్. ఇది నేను హెరిడిటీ అనే కాన్సెప్ట్లో క్లియర్గా మాట్లాడాను. చాలా వరకు మనం మాట్లాడుకున్న క్వశ్చన్సే ఉన్నాయి. మీరు వస్తూ ఉంటాయి కదా, క్వశ్చన్లు చూస్తూ ఉంటారు. చాలా మనం డిస్కస్ చేసుకున్న కాన్సెప్ట్సే, కొత్తవి ఏమీ కాదు. చూస్తుంటే మీకు అర్థమైంది. సో ఇది బయాలజీలో మనకి సెల్ డివిజన్ నుంచి అడిగాడు. కమింగ్ టు థర్డ్ క్వశ్చన్. ద పవర్ ఆఫ్ ది లెన్స్ ఈజ్ డిఫైన్డ్ యాజ్. లెన్స్ యొక్క పవర్ని ఎలా డిఫైన్ చేయాలి అన్నాడు. లెన్స్ ఆఫ్ ది పవర్ ఈక్వల్ టు 1/4 ఫోకల్ లెంత్. సో 1/4 ఫోకల్ లెంత్ అంటే రెసిప్రోకల్ ఆఫ్ ఫోకల్ లెంత్ అనమాట. సో ఫోకల్ లెంత్ మనం రివర్స్ చేసామనుకోండి, అప్పుడు వచ్చేది ఏంటి మనకి? పవర్. ఫోకల్ లెంత్ ఎప్పుడు కూడా దేంట్లో ఉండాలి? గుర్తుపెట్టుకోండి, చాలా చాలా ఇంపార్టెంట్, మీటర్స్లో ఉండాలి. ఓకేనా? మీటర్స్లో ఉండాలి. వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. పవర్ ఈక్వల్ టు 1/4 ఫోకల్ లెంత్. పవర్ని ఎప్పుడు దీంట్లో కొలుస్తారు? డయాప్టర్లో కొలుస్తారు. వెరీ వెరీ ఇంపార్టెంట్. కమింగ్ టు ఫోర్త్ క్వశ్చన్. ఇది కూడా మనకు ఫిజిక్స్ నుంచి అడిగాడు, రిఫ్రాక్షన్ కాన్సెప్ట్ మీద. వెన్ ఎ థిక్ గ్లాస్ స్లాబ్ ఈజ్ ప్లేస్డ్ ఓవర్ ఏ ప్రింటెడ్ మ్యాటర్ ద లెటర్స్ అపియర్ రైజ్డ్, దిస్ ఈజ్ డ్యూ టు అన్నాడు. మోటు గాజు పలకని ముద్రించిన అక్షరాల పైన, ఇదిగోండి పిక్చర్లో చూపించినట్టు అలా పెడితే అక్షరాలు చూసారా లోపల ఎలా ఉన్నాయి? ఇక్కడతో పోల్చుకుంటే ఇవి చాలా పెద్దగా కనపడుతున్నాయి. ఎందుకు అలాగా రైజ్ అయినట్టు కనపడ్డాయి అంటే రిఫ్రాక్షన్, వక్రీభవనం అనే కారణం వలన. బికాస్ ఇదేమో గ్లాస్, ఇది ఒక మీడియం, కింద ఎయిర్ అనమాట. ఇది గ్లాస్ మీడియం, ఇది ఎయిర్ మీడియం. గ్లాస్ మీడియంలో నుంచి ఎయిర్ మీడియంలోకి వెళ్తున్నప్పుడు రెండు మీడియంస్కి రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఎలా ఉంటాయి? వేరుగా ఉంటాయి. రిఫ్రాక్టివ్ ఇండెక్స్లు వేరుగా ఉన్నాయి కాబట్టి మనకి కనబడే లైట్ రే బెండ్ అవటం కానీ, అది పెద్దగా కనపడటం కానీ, అవి చిన్నగా కనపడటం కానీ జరిగిద్ది. కానీ లైట్లో నుంచి ఎయిర్లో ఉన్న అక్షరాలను చూస్తున్నాం కాబట్టి ఎలా ఉండిద్ది? రైజ్ అయినట్టు కనపడుతూ ఉండిద్ది, పైకి లేవినట్లు కనపడుతూ ఉంటాయి. దానికి కారణం రిఫ్రాక్షన్ ఆఫ్ లైట్, కాంతి వక్రీభవనం వలన. ఓకేనా? నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చన్. ఇది కూడా మనకి గ్రావిటేషన్ నుంచి అడిగిన క్వశ్చన్ అనమాట. ఈ క్వశ్చన్ చూడండి, చాలా మంచి కాన్సెప్ట్ అనమాట. అంత ఈజీ కాదు, చాలా మంది పిల్లలు క్వశ్చన్ నెగిటివ్ చేస్తారు. ఇది మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం కూడా ఇలాంటిది. జాగ్రత్తగా చూడండి. ద మోషన్ ఆఫ్ ఏ శాటిలైట్ ఆర్బిటింగ్ ద ఎర్త్ ఇన్ ఏ సర్క్యులర్ పాత్ అట్ ఏ కాన్స్టెంట్ స్పీడ్, ఈ పదం పట్టుకోవాలి, ఈజ్ ఏ క్లాసిక్ ఎగ్జాంపుల్ ఆఫ్ యూనిఫామ్ సర్క్యులర్ మోషన్. ఓకే, వాట్ ప్రాపర్టీ ఆఫ్ దిస్ మోషన్ ప్రివెంట్స్ ఇట్స్ యాక్సలరేషన్ ఫ్రమ్ బీయింగ్ జీరో అన్నాడు. ఏంటంట? యూనిఫామ్ సర్క్యులర్ మోషన్లో భూమి చుట్టూ శాటిలైట్ తిరుగుతూ ఉందన్నమాట. భూమి చుట్టూ శాటిలైట్ ఇలా ఇమేజ్లో తిరుగుతుంది కదా, దాన్ని మనం ఏమనాలి? యూనిఫామ్ సర్క్యులర్ మోషన్ అనాలి. యూనిఫామ్ సర్క్యులర్ మోషన్లో యాక్సలరేషన్ ఎలా ఉండిద్ది? నాట్ ఈక్వల్ టు 0 ఉండిద్ది. ఓకేనా? సర్క్యులర్ మోషన్లో అయితే జాగ్రత్తగా చూడండి, యూనిఫామ్ మోషన్లో అయితే యాక్సలరేషన్ 0 ఉండిద్ది. కానీ యూనిఫామ్ సర్క్యులర్ మోషన్లో యాక్సలరేషన్ నాట్ ఈక్వల్ టు 0 ఉండిద్ది. ఓకేనా? ఇలా ఎందుకుంది అని అడిగాడు. వాట్ ప్రాపర్టీ ఆఫ్ దిస్ మోషన్ ప్రివెంట్స్ ఇట్స్ యాక్సలరేషన్ ఫ్రమ్ బీయింగ్ 0. ఈ చలనంలో వేగవర్ధన శూన్యం కాకపోవటానికి
కారణం ఏంటి అన్నాడు. ఓకేనా, ఏమైంది కారణం అంటే జాగ్రత్తగా ఆలోచన చేయాలి. టోటల్ మెకానికల్ ఎనర్జీ కన్జర్వ్గా ఉందా, డైరెక్షన్ ఆఫ్ మోషన్ చేంజెస్ కంటిన్యూస్లీయా, ఆబ్జెక్ట్ మాస్ కంటిన్యూస్లీ చేంజ్ అవుతుందా, స్పీడ్ ఎక్కువగా ఉంటుందా? ఈ ఆన్సర్ పెడతారు. క్వశ్చన్ చూసారా ఎంత డిఫరెంట్గా ఉందో. సో దీనికి ఆన్సర్ బి అనమాట. అదేంటి ఎలా చెప్పగలిగారంటే సింపుల్, ఇక్కడ యాక్సలరేషన్ జీరో అవ్వలేదు అంటే వెలాసిటీ ఏమవుతుంది, చేంజ్ అవుతూ ఉంది. సో కంటిన్యూస్లీ మోషన్ చేంజ్ అవుతుంది. మోషన్ మారుతుంది అంటే వెలాసిటీ మారుతుంది. ఇదిగోండి ఈ బొమ్మలో వెలాసిటీ చూసారు, ఎక్కడ ఉంది, ఇక్కడ చూసామనుకోండి ఇది వెలాసిటీ, ఇక్కడ చూస్తే ఇది వెలాసిటీ, ఇక్కడ చూస్తే ఇది వెలాసిటీ, ఇక్కడ చూస్తే ఇది వెలాసిటీ. ఏదో ఒక పాయింట్ తీసుకొని నువ్వు ఏం గీయాలి, ట్యాంజెంట్ గీయాలి. ట్యాంజెంట్ గీస్తే ఏమొచ్చింది, వెలాసిటీ వచ్చింది. వెలాసిటీ పద్దాకా మారుతూ ఉంటే యాక్సలరేషన్ ఎక్కడ జీరో అయ్యిద్ది, అవ్వదు. బికాస్ డైరెక్షన్ ఆఫ్ మోషన్ కంటిన్యూస్లీ చేంజింగ్. దట్ ఈజ్ వై వెలాసిటీ చేంజింగ్. చేంజ్ ఇన్ వెలాసిటీ, దాని కారణం వల్ల యాక్సలరేషన్ ఏమవ్వదు, జీరో అవ్వదు. క్వశ్చన్ ఆఫ్ ది డే అనమాట. మస్తు క్వశ్చన్ ఇది. ఫస్ట్ షిఫ్ట్లో ఈ క్వశ్చన్ పెట్టారు అంటే మంచి కాన్సెప్ట్ ఉంటేనే పెడతారు, లేకపోతే ఎవరు పెట్టలేరు. ఓకేనా, ప్రతి క్షణం గమనం మారుతుంది, గమనం దిశ మారుతుంది. అది కాబట్టి డైరెక్షన్ మారుతుంది కాబట్టి వెలాసిటీ కూడా చేంజ్ అవుతుంది. రెండు మారుతున్నాయి కాబట్టి యాక్సలరేషన్ జీరో అవ్వట్లేదు. ఫిఫ్త్ క్వశ్చన్ ఇస్ ద క్వశ్చన్ ఆఫ్ ది డే. కమింగ్ టు సిక్స్త్ క్వశ్చన్ బయాలజీ నుంచి. ఆస్తమా ప్రైమరీలీ ఎఫెక్ట్స్ విచ్ పార్ట్ ఆఫ్ ది రెస్పిరేటరీ సిస్టమ్ అన్నారు. ఆస్తమా ప్రధానంగా శ్వాసకోశ వ్యవస్థలో ఏ భాగాన్ని ప్రభావితం చేస్తుంది అన్నాడు. డయాఫ్రమా కాదు, ఇదిగోండి బ్రాంకై అండ్ బ్రాంకియోల్స్. బ్రాంకై అండ్ బ్రాంకియోల్స్ అనేది ముఖ్యమైన కారణం అనమాట. ఇదిగోండి ఇది ఊపిరితిత్తుల యొక్క స్ట్రక్చర్, దీన్ని బ్రాంకై అంటారు. ఇదిగోండి దీన్ని బ్రాంకియోస్ అంటారు, దీన్ని ట్రంక్ అంటారు. పెద్ద కొమ్మ అనుకోండి, ఇది మెయిన్ బ్రాంచ్. మెయిన్ బ్రాంచ్ పెద్ద కొమ్మకున్న కొమ్మలు, ఇవి చిన్న కొమ్మలు బ్రాంకియోల్స్, స్మాల్ బ్రాంచెస్. వీటిని ట్విగ్స్ అంటారు కూడా అంటారు. ఇవి కాయలు. కాబట్టి పెద్ద ట్రంక్, పెద్ద కొమ్మ, మొద్దు, మొద్దుకి పెద్ద కొమ్మలు, పెద్ద కొమ్మలకి చిన్న కొమ్మలు, చిన్న కొమ్మలకి కాయలు. సో ట్రాకియా, బ్రాంకై, బ్రాంకియోల్స్, అల్యూలాయ్. సో బ్రాంకై, బ్రాంకియోల్స్ ఈ రెండింటి దగ్గరే ఆస్తమా ఎఫెక్ట్ అయింది. మా మేనకోడలు చనిపోయిన విషయం మీ అందరికీ తెలుసు, తనకి కూడా ఆస్తమా ఉంది. రీసెంట్గా మా అమ్మమ్మ గారు కూడా చనిపోయారు, తనకి ఆస్తమా ఉంది. సో ఆయాసం, ఆస్తమా, ఆయాసాన్ని డిస్నియా అంటారు. గుర్తుపెట్టుకోండి, ఆస్తమా అనేది దాని ప్రైమరీ, దాని హై లెవెల్ అనమాట. దానికి సిమ్టమే డిస్నియా. ఆయాసం వచ్చింది అంటే ముందు రోజుల్లో నీకు ఆస్తమా రాబోయిద్ది, ఇబ్బంది పడతావు అని అర్థం. కాబట్టి డిస్నియా అంటే ఆయాసం, ఆస్తమా అంటే ఏమో అది రోగం అనమాట, చాలా ఇబ్బంది అనమాట. సో మా అమ్మమ్మ ఏమో డిస్నియా, మా మేనకోళ్ళు ఏమో ఆస్తమా వల్ల చనిపోయారు. కాబట్టి ఊపిరితిత్తులను చాలా జాగ్రత్తగా ఉంచుకోండి. తెలుసా, మార్నింగ్ పూట బ్రీతింగ్ ఎక్సర్సైజెస్, రన్నింగ్ చేసేటప్పుడు ఇలాంటి చోట మీరు జాగ్రత్తగా లంగ్స్ని కాపాడుకుంటూ ఉండాలి. దానివల్ల మీకు దమ్ము బాగా ఆగిద్ది. ఓకేనా, చాలామంది దమ్ము ఆగటానికి రన్నింగ్ గురించి చెప్పండి అన్నారు. సో రన్నింగ్ గురించి మన సైన్స్ చెప్పేవాళ్ళం, రన్నింగ్ గురించి చెప్తే ఎలా ఉండిద్ది. ఇదో మేము ప్రిపేర్ అయిన రోజుల్లో మాకు కొన్ని తెలుసు, అవే చెబుతాం. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే రన్నింగ్ అని కామెంట్ సెక్షన్లో రాయండి. ఎక్కువ మంది రన్నింగ్ గురించి కామెంట్ సెక్షన్లో రాస్తే కంపల్సరీగా దాని గురించి మన స్టైల్లో మాట్లాడదాం. ఓకేనా, సో ఆన్సర్ ఇస్ బి అనమాట. సెవెంత్ క్వశ్చన్ మోషన్ గురించి అడిగాడు. సో విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ డిస్క్రైబ్స్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ యూనిఫామ్ సర్క్యులర్ మోషన్. యూనిఫామ్ సర్క్యులర్ మోషన్కి ఎగ్జాంపుల్ ఏంటి అన్నాడు. ఏ ట్రైన్ మూవింగ్ ఇట్స్ ట్రాక్, ఇది యూనిఫామ్ సర్క్యులర్ మోషన్ కాదు. ఏ కార్ యాక్సలరేటింగ్ ఆన్ ఇట్స్ వే, కారు తన వేలో వెళ్తుందంట, సర్క్యులర్ మోషన్ కాదు. బాల్ థ్రోన్ వర్టికల్లీ అప్వార్డ్స్, ఒక వస్తువుని కింద నుంచి పైకి ఇసిరేసాం, ఇదే మోషను, ప్రొజెక్టైల్ మోషన్. ఇలా పైకి ఇసిరేసాం, ఇలా ఇసిరేసిన, ఇలా ఇసిన, సర్క్యులర్ మోషన్ అయితే కాదు. ఇక మిగిలిపోయింది ఏంటి, ఫ్యాన్ బ్లేడ్ రొటేటింగ్ ఎట్ కాన్స్టెంట్ స్పీడ్. రొటేటింగ్ అనే పదం మనకు కావాలి, బికాస్ సర్క్యులర్ అంటే తిరగాలి కదా. ఇలా సెంటర్ కలిగి కొంత రేడియస్తో తిరుగుతూ ఉందనుకోండి, అది సర్క్యులర్ మోషన్కి ఎగ్జాంపుల్. ఓకేనా, ఇవి లీనియర్ మోషన్ కూడా మనం చెప్పలేం. లీనియర్ మోషన్ అని చెప్పాలి అంటే లీనియర్ మోషన్ లేదా స్ట్రైట్ మోషన్ లేదా రెక్టిలీనియర్ మోషన్ అని చెప్పాలి అంటే వాడు పాత్ స్ట్రైట్గా ఉందని చెప్పాలి, ఇక్కడెక్కడ స్ట్రైట్గా ఉందని చెప్పాల. అందుకే మనం వాటిని స్ట్రైట్ మోషన్ కూడా ఎగ్జాంపుల్స్గా తీసుకోలేదు. ఓకేనా, గుర్తుపెట్టుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఫోర్త్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్.
8వ క్వశ్చన్ మళ్ళీ బయాలజీ నుంచి అడిగాడు. రీప్రొడక్షన్లో డ్యూరింగ్ రీప్రొడక్షన్ ప్రత్యుత్పత్తి జరిగే సమయంలో వై ఈజ్ ఇట్ ఇంపార్టెంట్ టు క్రియేట్ డిఎన్ఏ కాపీస్? ప్రత్యుత్పత్తి జరిగే సమయంలో డిఎన్ఏ ప్రతులు, డిఎన్ఏ కాపీ ఎందుకు జరుగుతుంది అన్నాడు. ఎందుకు? ఆప్షన్ చదవండి, అర్థమైంది. బ్లడ్ సర్క్యులేషన్గా కాదు, డైజెషన్గా కాదు, రెస్పిరేషన్గా కాదు. చూసారు ఆప్షన్స్ చాలా డిఫరెంట్గా ఇచ్చాడు. ఫర్ ఇన్హెరిటెన్స్ ఆఫ్ ట్రైట్స్, తల్లిదండ్రుల వారసత్వ లక్షణాలు తల్లిదండ్రుల నుంచి పిల్లలకి వెళ్ళాలి అంటే అక్కడ మనకి ఏం జరగాలి? డిఎన్ఏ రిప్లికేషన్ జరగాలి, డిఎన్ఏ టు డిఎన్ఏ ట్రాన్స్ఫర్ జరగాలి. ఓకేనా? ఎందుకు? ఇన్హెరిటెన్స్ ఆఫ్ ట్రైట్స్. అది జరిగితేనే తల్లిదండ్రుల లక్షణాలు పిల్లలకు వస్తాయి. సో అది ముఖ్యంగా జరిగింది, అంతేగాని ఏబిడి ఆప్షన్స్ కాదనమాట. ఓకేనా? ఇది మనం హెరిడిటీలో క్లియర్గా మాట్లాడుకున్నాం కూడా. కమింగ్ టు 9th క్వశ్చన్. ఇదిగో చూసారా పిక్చర్స్? ఇదంతా కూడా చాలామంది పిల్లలు నా కోసం కష్టపడి చేస్తున్నారు. అర్థమైందా? సార్ మీరు బాగా చెప్పాలి అంటే మీకు స్లైడ్స్ అన్ని చేసుకోవడం ఇబ్బంది అయింది కాబట్టి ఏఐ గురించి బాగా తెలిసిన పిల్లలు నా కోసం మీకోసం ఆలోచన చేసి కష్టపడి ఇలాంటివి ఏర్పాటు చేస్తున్నారు. క్వశ్చన్ చూడండి ఎలా ఉందో. చూడాలంటే అసలు బొమ్మలు ఏంటి, ఆ ఇమేజెస్ ఏంటి, ఇలాగ మీకు పేపర్స్ ఎక్స్ప్లెయిన్ చేయటం హిందీలో కూడా లేదు. తెలుగులో ఇంత సోర్స్ మీకు ఫ్రీగా ప్రొవైడ్ చేస్తున్నప్పుడు మీరు ఉద్యోగాలు కొట్టాలి, అది గుర్తుపెట్టుకోండి. అర్థమైంది? ఇంత కష్టం ఉంది వెనకాల. బాధతో చదువుతున్నా నేను. చాలామంది పిల్లలు ఇది ఉపయోగపడిస్తారు, చెప్పండి మన వాళ్ళు కొట్టాలి అని చెప్పి వాళ్ళకున్న ప్యాషన్తో చదువుతున్నప్పుడు నేను ఇంకా బాగా చెప్పాలి, నేను ఇంకా నేర్చుకొని చెప్పాలని నాకు అనిపిస్తుంది. అర్థమైంది? ఆషామాషి వీడియోలు కాదండి ఇవి. ఎక్కడో మీరు యూట్యూబ్లో వాళ్ళు పెడతారు సోది వీడియోలు, అలాంటివి కాదు ఇవి. చాలా ప్యాషన్తో, చాలా కష్టపడి, ఎన్నో నిద్రలు రాత్రులు మానుకొని నేను చదువుతున్నాను. చాలామంది కష్టపడే ఏర్పాటు చేస్తున్నారు. నాకు దీనికి వాల్యూ ఉండాలి. వాల్యూ అంటే మీరు ఏదో వీడియో లైక్ చేసి వెళ్ళిపోవడం మాత్రమే కాదు, మీరు ఉద్యోగం కొట్టాలి, సబ్జెక్ట్ గెయిన్ చేసుకోండి, బాగా అద్భుతంగా నేర్చుకోండి, లోతుల్లోకి వెళ్ళి చదవండి. అర్థమైందా? అది తెలుగులో నుంచి మనం కొట్టాలి. సికింద్రాబాద్ బోర్డుకి కాంపిటీషన్ ఇంకా పెంచేస్తారు. నార్త్ వాళ్ళందరినీ ఇదే పెట్టమంటున్నారు. మీరు ఏ అనాలిసిస్ వీడియోనో చూడండి, గ్రీన్ జోన్ సేఫ్ జోన్ అని చెప్పి మన మీదకి నెడుతున్నారు వాళ్ళు. అట్లాంటి వాళ్ళని దాటి నువ్వు కొట్టాలంటే ఈ సబ్జెక్ట్ నువ్వు ఇలాగే నేర్చుకోవాలి. అది ఇంకా నెక్స్ట్ 22,000 పోస్టుల్లో ఏ ఒక్క హిందీ వాడు పెట్టాలంటే భయపడాలి. నార్త్ సౌత్లో కాంపిటీషన్ పెరిగిపోయింది అనుకొని రావాలి. అలా నువ్వు చదవాలి. అలా చదవాలంటే ఇలా కష్టంగా ఏర్పాటు చేస్తున్నాయి. ఇంతకల్లా క్వశ్చన్ మామూలుగా పెట్టి ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు, కానీ అలా కాదు. పిల్లలకి ఇంకా బాగా అర్థం అవ్వాలి అని కష్టపడి ఏర్పాటు చేస్తున్నాం. దీని విలువ అర్థం చేసుకుని చదువుకో. ఏదో వచ్చాం, ఒక వీడియో ఓపెన్ చేసాం, ఎవడో చెప్పేవాడు వాడు వచ్చాడు వినేసి వెళ్ళిపోయాం కాదు. కమిట్మెంట్తో నువ్వు ఉండు, నేను ఉంటా. అది గుర్తుపెట్టుకోండి. ఓకేనా? ఏమైనా గట్టిగా మాట్లాడుతున్నా నేనేం అనుకోవద్దు. నా పిల్లలు కరెక్ట్గా చదవాలని ఉద్దేశంతో గట్టిగా మాట్లాడుతున్నా. మీ మీద అజమాయిషీ చేద్దామని కాదు, నేనేదో గొప్ప అని చెప్పుకోవడం కూడా కాదు. దాన్ని అర్థం చేసుకోండి. ఉద్యోగం కావాలి నాకు, అంతే. నువ్వు ఎక్కడ ఉంటావా, నువ్వు నాకు మెయిల్ చేస్తావా, రేపు నువ్వు నాకు చేసే మెయిల్ ఏమీ కాదు. కానీ ఒక తెలుగుడు ఉద్యోగం కొట్టాడని నా పేరు చెప్పుకోవాలి లోపలికి వెళ్ళిన తర్వాత. నువ్వు నాకు చేయాల్సిన పని ఏమీ కాదు. నాకు ఉద్యోగం కావాలి. ఐ నీడ్ జాబ్. వాట్ హ్యాపెన్స్ వెన్ ఏ నాప్థలిన్ బాల్స్ బర్న్డ్ ఇన్ ఏ మెటల్ ప్లేట్ ఇన్ ఓపెన్ స్పేస్? ఒక ఓపెన్ స్పేస్లో నాప్థలిన్ బాల్ని మనం బర్న్ చేసినప్పుడు ఏమైంది అన్నాడు. నేను చెప్పాను, నాప్థలిన్ అనేది ఏంటి? ఒక అన్సాచురేటెడ్ హైడ్రోకార్బన్. అన్సాచురేటెడ్ హైడ్రోకార్బన్ మనం బర్న్ చేసామనుకో మనకి ఏమొచ్చింది? ఎల్లో ఫ్లేమ్ వచ్చింది అనమాట. సో ఎల్లో ఎక్కడుంది? ఇదిగోండి ఎల్లో. కాబట్టి మనం ఇది కాదని చెప్పేయచ్చు. ఎల్లోతో పాటు ఇక్కడ ఏమన్నాడు? ఎలాంటి అవశేషం ఏర్పడదు అన్నాడు. ఇది తప్పు. ఇట్ బర్న్స్ విత్ ఎల్లో ఫ్లేమ్ అండ్ సూతి. మసి కూడా వచ్చిందని చెప్పాను. ఎల్లో ఫ్లేమ్ వచ్చింది, సూతి అంటే మసి అనమాట. సో పసుపు రంగులో మంటతం జరిగిద్ది. చిన్నగా ఇదిగోండి చూసారా, ఇలా మసిలాగా బైక్ కనపడిద్ది అనమాట. కాబట్టి నాఫ్థలిన్ మండించినప్పుడు ఎల్లో అండ్ సూతి ఫ్లేమ్ వచ్చింది. ఇది మనం ఆల్రెడీ పీవైక్యూస్లో మాట్లాడుకున్న క్వశ్చన్. చాలా మంది పిల్లలు విన్న వాళ్ళకి తెలిసిద్ది. మీకు ఏమైనా తెలిస్తే ఈ క్వశ్చన్ ప్రీవియస్లో మాట్లాడుకున్నాం అని కామెంట్ సెక్షన్లో కూడా రాయండి. ఓకేనా? కమింగ్ టు 10వ క్వశ్చన్. వెన్ వాటర్ అండ్ న్యూట్రియంట్స్ ఆర్ అవైలబుల్ ఆల్గే గ్రోన్ అండ్ మల్టిప్లై ర్యాపిడ్లీ బై ద ప్రాసెస్ ఆఫ్ అన్నాడు. వాటర్ న్యూట్రియంట్స్ బాగా ఉన్నప్పుడు ఆల్గే వేగంగా విస్తరించిద్ది, అలైంగిక ప్రత్యుత్పత్తి చేసుకొని పెరిగిద్ది. దానికి ఏంటి అన్నాడు.
సో ఆల్గేలో జరిగే రీప్రొడక్షన్ మనం ఏమనాలి, అసెక్షువల్ రీప్రొడక్షన్ అనాలి. దానికి ఎగ్జాంపుల్ ఏంటి అంటే ఫ్రాగ్మెంటేషన్. ఫ్రాగ్మెంటేషన్లో మనకి ఏం జరిగిద్ది, ఆల్గే అసెక్షువల్ రీప్రొడక్షన్ ద్వారా ఎక్కువగా వృద్ధి చెందుతూ ఉండిద్ది. స్పోర్ ఫార్మేషన్ ఎక్కడ జరిగిద్ది, రైజోపస్ అనే ఫంగస్లో జరిగిద్ది. బడ్డింగ్ ఎక్కడ జరిగిద్ది, మనకి హైడ్రాలో జరిగిద్ది. పొలినేషన్ అనేది అసలు అసెక్షువల్ రీప్రొడక్షనే కాదు. సో కమింగ్ టు నెక్స్ట్ క్వశ్చన్, 11వ క్వశ్చన్ ఫిజిక్స్ ఎలక్ట్రిసిటీ నుంచి అడిగాడు. ఏ కాయిల్ హ్యాస్ రెసిస్టెన్స్ ఆఫ్ 44 ohms. ఇఫ్ ఇట్ ఈస్ కనెక్టెడ్ అక్రాస్ 220 volts సప్లై, వాట్ ఈస్ ద పవర్ ఇన్ ద కాయిల్ అన్నాడు. సో మనకి రెసిస్టెన్స్ ఇచ్చాడు, వోల్టేజ్ ఇచ్చాడు, మనం ఏం కనుక్కోవాలి, పవర్ కనుక్కోవాలి. ఓకే, ఫస్ట్ మనం ఐ కనుక్కోవాలి. ఐ ఈక్వల్ టు వి బై ఆర్. ఓమ్స్ లా ప్రకారం వి ఎంత 220, ఆర్ ఎంత 44, 11 2 11 4 4 1 4 5 5 amps వచ్చింది. ఇప్పుడు పవర్ ఫార్ములా ఈక్వల్ టు వి ఇంటూ ఐ. వి అంటే 220, ఐ అంటే 5. సో 11 22 5 110, 1100 రావాలి. ఎస్, ఇదిగోండి 1100 వాట్స్. ఓకేనా, సింపుల్ ఫార్ములా, సింపుల్ ప్రాబ్లం. కమింగ్ టు 12th క్వశ్చన్, బయాలజీ నుంచి అడిగాడు. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఆప్షన్స్ బెస్ట్ డిస్క్రైబ్స్ ద టర్మ్ కల్చరల్ ఫిషరీ. కల్చరల్ ఫిషరీ అంటే అర్థం ఏంటి అన్నాడు. చూడండి, కల్చరల్ ఫిషరీ అంటే ఇదిగోండి ఇదన్నమాట, ఫార్మింగ్ ఆఫ్ ఫిషెస్. చేపల పెంపకాన్ని మనం ఏమని పిలవచ్చు, కల్చరీ ఫిషరీ అని పిలవచ్చు అనమాట. ఓకేనా, కల్చర్ ఫిషరీ అని మనం పిలవచ్చు. సింపుల్గా ఫిష్ ఫార్మింగ్ అంటారు, లేదా ఇంకో పేరుతో కూడా పిలవచ్చు మనం, పిసికల్చర్. సో పిసికల్చర్ అన్నా, ఫిష్ ఫార్మింగ్ అన్నా, ఫార్మింగ్ ఆఫ్ ది ఫిష్ అన్నా, కల్చరల్ ఫిషరీ అన్నా ఒకటే, గుర్తుపెట్టుకోండి. ఇది మనకి ఫుడ్ రిసోర్సెస్లో అనే యూనిట్ ఉండిద్ది అనమాట, దాని నుంచి అడిగాడు. ఫిష్ ఫార్మింగ్ అని ఉండిద్ది. ఓకేనా, కమింగ్ టు 13th క్వశ్చన్, కైనమాటిక్స్ నుంచి అడిగాడు. ఓకే, ఏ బాడీ ఈజ్ డ్రాప్డ్ ఫ్రమ్ ఏ హైట్ ఇఫ్ ఇట్ ఈస్ ఫాల్ ఫర్ 3 seconds అండ్ జీ ఈక్వల్ టు 10 meter/second², ఫైనల్ వెలాసిటీ. ఈ మెకానిక్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. దీని నుంచి బాగా ఎక్కువ క్వశ్చన్స్ వచ్చినాయి, 400 క్వశ్చన్స్ దాకా వచ్చినాయి మొత్తం 101 షిఫ్ట్స్లో, కాబట్టి వెరీ వెరీ ఇంపార్టెంట్. చూడండి, మనకి జీ వాల్యూ ఇచ్చాడు 10 meter/second². నెక్స్ట్ టైం ఇచ్చాడు, టైం ఈక్వల్ టు 3 seconds. ఇదిగోండి పిక్చర్లో మీకు కనపడుతుందా క్లియర్గా. ఫైనల్ వెలాసిటీ అడిగాడు, డ్రాప్డ్ ఫ్రమ్ హైట్ అన్నాడు, అప్పుడు ఇనిషియల్ వెలాసిటీ ఏమైంది, 0 అయింది. ఓకేనా, సో మనం కనుక్కోవాల్సింది ఏంటి, వి. ఫైనల్ వెలాసిటీ అంటే వి అనమాట, చివరి వేగం లేదా తుది వేగం అంటారు. సో ఇప్పుడు మనం ఏం చేయాలి, వి ఈక్వల్ టు యూ ప్లస్ జిటి అనే న్యూటన్ ఈక్వేషన్ వేసుకోవాలి మనం, అన్నీ ఉన్నాయి కాబట్టి. సో వి ఈక్వల్ టు యూ అంటే 0, జీ అంటే 10, టీ అంటే 3, వి ఈక్వల్ టు 30 meter/second. ఇదిగో 30 meter/second. సో బి ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా, కమింగ్ టు 14th క్వశ్చన్, వాట్ హ్యాపెన్స్ వెన్ జింక్ రాడ్ ఈజ్ ప్లేస్డ్ ఇన్ ఆక్వస్ కాపర్ సల్ఫేట్ సొల్యూషన్ అన్నాడు. ఒక జింక్ రాడ్ని తీసుకెళ్ళి కాపర్ సల్ఫేట్ సొల్యూషన్లో పెట్టాలి, అప్పుడు ఏమైద్ది అన్నాడు. ఏమైద్ది, ఇదిగోండి, ద బ్లూ కలర్ ఆఫ్ ది కాపర్ సల్ఫేట్ సొల్యూషన్ ఫేడ్స్. ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అన్నమాట. సామాన్యంగా ఇది జింక్, ఇది కాపర్ సల్ఫేట్. కాపర్ సల్ఫేట్తో జింక్ చర్య జరిపినప్పుడు జింక్ సల్ఫేట్ ప్లస్ కాపర్ ఫామ్ అయింది అనమాట. ఈ కాపర్ సల్ఫేట్ అనేది ఏ కలర్లో ఉండిద్ది, బ్లూ కలర్లో ఉండిద్ది. జింక్తో చర్య జరిపాం కాబట్టి ఆ బ్లూ కలర్ ఫేడ్ అయిపోయింది, అయిపోయి జింక్ సల్ఫేట్ ఫామ్ అయింది. జింక్ సల్ఫేట్ కలర్ ఏంటి అంటే కలర్లెస్. ఓకేనా, కాబట్టి కాపర్ సల్ఫేట్ ఉన్న బ్లూ కలర్ జింక్తో చర్య జరపడం వలన దాని కలర్ పోయింది, ఫేడ్ అవుట్, రంగు మసకబారుతుంది అని అర్థం అనమాట. అప్పుడు జింక్ సల్ఫేట్ ఫామ్ అయింది, అది కలర్లెస్ అనమాట. మంచి క్వశ్చన్, కెమిస్ట్రీ నుంచి ఇలా కలర్ బేస్డ్ క్వశ్చన్స్ అడుగుతున్నాడు. కలర్స్ ఏమవుతాయి, అవి ఎలా మారుతాయి, ఓకేనా, గ్యాసెస్ ఏమవుతాయి, అలా అడుగుతూ ఉంటాడు. 15వ క్వశ్చన్,
యాటమ్స్ మాలిక్యూల్స్ నుంచి అడిగాడు. ద ఫ్రాక్షనల్ అటామిక్ మాస్ ఆఫ్ క్లోరిన్ ఈజ్ డ్యూ టు విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ అన్నాడు. వెరీ వెరీ ఇంపార్టెంట్, ఇది జాగ్రత్తగా చూడండి. ఫ్రాక్షనల్ అటామిక్ మాస్, క్లోరిన్ యొక్క భిన్న పరమాణు ద్రవ్యరాశికి కారణం ఏంటి అన్నాడు. సో దీనికి కారణం ఏంటంటే ప్రెజెన్స్ ఆఫ్ ఐసోటోప్స్. క్లోరిన్కి ఎప్పుడు కూడా 2 ఐసోటోప్స్ ఉంటాయి. ఉదాహరణకి ఇప్పుడు పేజీ తీసుకుంటాను, మీకు క్లియర్గా అర్థమైంది. ఇక్కడ చదువుతున్నా చూడండి. ఒక నిమిషం ఇది క్లియర్ చేసుకొని ఇక్కడ చదువుతాను. జాగ్రత్త చూడండి. ఇది క్లోరిన్, అటామిక్ నెంబర్ 17. ఇది క్లోరిన్, అటామిక్ నెంబర్ 17. 35 వెయిట్తో ఒకటి ఉండిద్ది, 37 వెయిట్తో ఒకటి ఉండిద్ది. సేమ్ అటామిక్ నెంబర్, డిఫరెంట్ మాస్ నెంబర్. అలా ఉందనుకోండి, దాన్ని మనం ఐసోటోప్స్ అంటాం. కాబట్టి క్లోరిన్కి 2 ఐసోటోప్స్ ఉన్నాయి. ఒక దాని బరువేమో 35, ఇంకో దాని బరువేమో 37. అటామిక్ నెంబర్ కామన్. ఇప్పుడు చూస్తే ఇది 75% అవైలబుల్గా మనకు ఉండిద్ది, ఇది 25% మనకి అవైలబుల్గా ఉండిద్ది అనమాట. ఓకేనా? కాబట్టి 35 ఇంటూ 75/100, 37 ఇంటూ 25/100, 3, 4. 35 ఇంటూ 3/4, 37 ఇంటూ 1/4. ఓకేనా? ఇప్పుడు మనం 1/4ని కామన్ తీసేసి 35 ఇంటూ 3 ప్లస్ 37 ఈ మొత్తాన్ని కలిపి సాల్వ్ చేసాం అనుకోండి, మనకి 35.5 వస్తుంది. క్లోరిన్ యొక్క అటామిక్ వెయిట్ ఎంత? 35.5. ఎలా వచ్చింది? ఈ 2 ఐసోటోప్స్ ఉండటం వల్ల వచ్చింది. వాటిలో దీన్ని 75%, దీన్ని 25% మనం తీసుకున్నాం. అంటే 3:1 రేషియోలో ఆ 2 ఐసోటోప్స్ని తీసుకున్నాం. దీన్నేమో 3 పార్ట్స్, దీన్నేమో ఒక పార్ట్స్ తీసుకుని కలిపామన్నమాట. అలా కలపడం వల్ల మనకు వచ్చింది అటామిక్ వెయిట్. కాబట్టి ఫ్రాక్షనల్ అటామిక్ వెయిట్ ఇలా రావడం గల కారణం ఏంటి అంటే ఐసోటోప్స్ ఉండటం వలన. కాబట్టి క్లోరిన్కి ఉండే ఐసోటోప్స్ ఇవి, గుర్తుపెట్టుకోండి. ఇంకో ఎగ్జామ్లో ఇవి ఏ రేషియోలో తీసుకోవాలి అన్నాడు, 3:1. క్వశ్చన్స్ బాగా ఫ్రేమ్ చేస్తున్నాడు దీని మీద. ఓకేనా? అర్థమైందా? కమింగ్ టు 16th క్వశ్చన్. ద ఫంక్షనల్ గ్రూప్ విచ్ డస్ నాట్ కంటైన్ ఆక్సిజన్ హెటిరోయాటమ్ అన్నాడు. ఆక్సిజన్ హెటిరోయాటమ్. సామాన్యంగా హెటిరోయాటమ్ అంటే అర్థమైందంటే ఆక్సిజన్ను హైడ్రోజన్ కాకుండా వేరే ఉంటాయి కదా, వాటిని హెటిరోయాటమ్స్ అంటారు. ఇప్పుడు దేంట్లో ఉండదు అన్నాడు. ఉదాహరణకి కీటోన్ తీసుకోండి. ఓకేనా? సో కీటోన్ తీసుకుంటే కీటోన్ ఫార్ములా ఏంటి? C+O. ఓకేనా? సో C+O ఉంది కాబట్టి అది మనకి ఏమైంది? కీటోన్ అయింది. ఇక్కడ ఆక్సిజన్ ఉందా లేదా? ఉంది. కార్బాక్సిలిక్ యాసిడ్ తీసుకోండి, COOH. ఆక్సిజన్ హైడ్రోజన్ ఉందా లేదా? ఉంది. ఆల్కహాల్ తీసుకోండి, ఆక్సిజన్ H. అంటే ఇక్కడ ఆక్సిజన్ ఉంది, ఇక్కడ ఆక్సిజన్ ఉంది, ఇక్కడ ఆక్సిజన్ ఉంది. అంటే కీటోను CD ఇవన్నీ కాదు. ఆన్సర్ ఏమవ్వాలి? హ్యాలో ఆల్కలైన్ అవ్వాలి. హ్యాలో ఆల్కలైన్లో ఏముండదు? ఆక్సిజన్ ఉండదు. ఇదిగోండి హ్యాలోజన్ 17వ గ్రూపులోని ఫ్లోరిన్, క్లోరిన్, బ్రోమిన్, అయోడిన్ ఉంటాయి కదా, ఆ హ్యాలోజన్స్లో ఒకటి ఉండిద్ది. కాబట్టి డస్ నాట్ కంటైన్ ఆక్సిజన్ హెటిరోయాటమ్. ఓకేనా? ఆక్సిజన్ అణువు, ఆక్సిజన్ హెటిరో అణువు లేని ఫంక్షనల్ గ్రూప్ ఏది అంటే మనం హ్యాలో ఆల్కలైన్ టిక్ చేయాలి. మిగతా 3 గ్రూప్స్లో కూడా ఆక్సిజన్ ఉండిద్ది. ఓకేనా? ఆర్గానిక్ కెమిస్ట్రీ నుంచి కార్బన్ కాంపౌండ్స్ నుంచి అడిగాడు. మంచి క్వశ్చన్. 17వ క్వశ్చన్ చూడండి. వాట్ ఈస్ ద మెయిన్ రోల్ ఆఫ్ మిసెల్లీస్ ఇన్ ద క్లీనింగ్ ఆఫ్ యాక్షన్ ఆఫ్ సోప్ అన్నాడు. మిసెల్లీ యొక్క ముఖ్యమైన పని ఏంటి అన్నాడు. ఇదిగోండి మిసెల్లీ అంటే ఇది సోప్ మాలిక్యూల్ అనమాట. ఇది హెడ్, దానికి వాటర్ అంటే ఇష్టం. ఇది టైల్, దానికి వాటర్ అంటే ఇష్టం ఉండదు. ఓకేనా? ఎందుకు ఈ మిసెల్లీ యొక్క ముఖ్యమైన పని ఏంటి? సోప్తో ఒక మురికిని కడుగుతున్నప్పుడు దీని ముఖ్యమైన పని ఏంటి అంటే టు ట్రాప్ అండ్ రిమూవ్ ద ఆయిల్ డట్ ఫ్రమ్ ద క్లాత్స్ అనమాట. బట్టల్లో ఉన్న నూనె, మురికి తగ్గించడానికి దీన్ని వాడుతూ ఉంటారు. ఓకేనా?
హార్డ్నెస్ ఆఫ్ ది వాటర్ తగ్గించడం కాదు. టు ప్రొడ్యూస్ లేదర్ విత్ వాటర్ కరెక్టే. ఇది కరెక్టే కానీ క్వశ్చన్కి కరెక్ట్ కాదు. సామాన్యంగా సోప్ ఏం చేస్తుంది? ఏ సోప్ అయినా వాటర్తో చర్య జరిపితే లెదర్ ఫామ్ చేసిద్ది, అంటే నురుగు అనమాట, నురుగు వచ్చింది. కానీ నురుగు రావడానికి సోప్ వాడుతున్నామా? సోప్ యొక్క ముఖ్య పని ఏంటి? మురికిని తీయటానికి. కాబట్టి వాట్ ఈస్ ద మెయిన్ రోల్ అన్నాడు. నురుగు రావడానికి సోప్ ఎవరైనా కొంటారా? కాదు కాదు, మురికిపోవటానికి కొంటారు. కాబట్టి సి ఆప్షన్ కూడా రాంగే. టు ఇంక్రీజ్ ద సర్ఫేస్ టెన్షనా? కాదు, టు డిక్రీజ్ ద సర్ఫేస్ టెన్షన్. గుర్తుపెట్టుకోండి, నొరగ రావాలి అంటే సర్ఫేస్ టెన్షన్ ఎప్పుడు తక్కువ ఉండాలి. ఇది కూడా ఎగ్జామ్లో అడిగాడు. ఒక చిన్నపిల్లవాడు బయటకు వచ్చి తిరణాలలో ఒక చిన్న బుడగలు కొనుక్కున్నాడు. వాడు వచ్చి బుడగలు ఊతున్నప్పుడు, సబ్బు బుడగలు ఉంటాయి కదా, అవి ఊతున్నప్పుడు బుడగలు వస్తూ ఉంటాయి. ఆ బుడగలు రావాలి, సోప్ మాలిక్యూల్ ద్వారా బుడగలు రావాలి అంటే సర్ఫేస్ టెన్షన్ తక్కువ ఉండాలి. అలా తక్కువ ఉంటేనే బుడగ ఫామ్ అయింది, లేకపోతే ఫామ్ అవ్వదు. ఓకేనా? కాబట్టి ఏ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. 3 తప్పు అన్నమాట. సి ఆప్షన్ కొంతవరకు రైటే, కానీ దాని క్వశ్చన్కి కరెక్ట్గా మనం తీసుకోకూడదు. సబ్బు ఎందుకు అంటే క్లీనింగ్ యాక్షన్, టు రిమూవ్ ఆయిల్ అండ్ డట్. మురికి నూనె మచ్చలని పోగొట్టడానికే సబ్బు క్లీనింగ్ పర్పస్గా వాడుతున్నాము. సోప్ గురించి మంచి క్వశ్చన్స్ వస్తున్నాయి, జాగ్రత్తగా మీరు అబ్జర్వ్ చేయాలి. కెమిస్ట్రీలో సోప్స్ అనే కాన్సెప్ట్ నుంచి అడిగాడు. 18వ క్వశ్చన్ యానిమల్ హస్బెండరీ. బాగా అడిగాడు సార్ యానిమల్ హస్బెండరీ గురించి క్వశ్చన్స్. విచ్ పౌల్ట్రీ ఆర్ బర్డ్స్ ఆర్ ఫార్మ్ టు ప్రొడ్యూస్ ఎగ్స్ అనమాట. గుడ్లు ఉత్పత్తి చేసే పెంచే కోళ్ళను ఏమనాలి? గుడ్లు ఉత్పత్తి చేసే వాటిని బ్రాయిలర్స్, బ్రాయిలర్స్ కాదు, లేయర్స్ అనాలి. గుడ్ల కోసం పెంచే వాటిని లేయర్స్ అనాలి, మాంసం కోసం పెంచే వాటిని బ్రాయిలర్స్ అనాలి. అందుకే మనం వాటిని బ్రాయిలర్ కోళ్ళు అంటాం. బ్రాయిలర్ కోడి వేరు, ఫారం కోడి వేరు, నాటుకోడి వేరు. సో లేయర్స్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. 19th క్వశ్చన్ ఫిజిక్స్ ఎలక్ట్రిసిటీ నుంచి అడిగాడు. ద పొటెన్షియల్ డిఫరెన్స్ ఈజ్ మెజర్డ్ ఇన్ వోల్ట్స్ అన్నాడు. ఎస్, పొటెన్షియల్ డిఫరెన్స్ మనం వోల్టేజ్లో కొలుస్తాం, వోల్ట్స్లో కొలుస్తాం, కరెక్టే. నెక్స్ట్ 1 వోల్ట్ ఈజ్ ఈక్వల్ టు 1 న్యూటన్ పర్ కూలుమ్ అన్నాడు. ఇది తప్పు. సో వోల్ట్ ఈక్వల్ టు W/Q ఫార్ములా. W అంటే జౌలు, Q అంటే ఛార్జ్. సో 1 జౌల్ పర్ 1 ఛార్జ్, జౌల్ పర్ ఛార్జ్ ఉండాలి. వాడు న్యూటన్ పర్ కూలుమ్ అన్నాడు. సారీ, ఛార్జ్ ఏంది, జౌల్ పర్ కూలుమ్ ఉండాలి. వర్క్నేమో జౌల్స్లో కొలవాలి, ఛార్జ్నేమో కూలుమ్లో కొలవాలి. సో J ఫర్ C ఉండాలి, నాట్ ఫర్ N ఫర్ C. కాబట్టి ఓన్లీ స్టేట్మెంట్ 1 ఈజ్ కరెక్ట్. డి ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అనమాట. ఓకేనా? సింపుల్ క్వశ్చన్, ఇదిగో ఇక్కడ కూడా ఉంది. నెక్స్ట్ 20th క్వశ్చన్ సౌండ్ గురించి అడిగాడు. సౌండ్లో మొత్తం నియర్గా 100 క్వశ్చన్ల వరకు వచ్చినాయి 101 షిఫ్ట్స్లో. షిఫ్ట్కి ఒక క్వశ్చన్ వేసుకోవచ్చు. ద ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఏ సౌండ్ వేవ్ ఈజ్ 50 Hz. ఓకే, హౌ మచ్ టైమ్ ఇట్ విల్ టేక్ టు కంప్లీట్ 1 వేవ్ అన్నాడు. ఒక కంప్లీట్ వేవ్ని ఫినిష్ చేయడానికి టైం పీరియడ్ ఎంత అన్నాడు. సో టైం ఈక్వల్ టు 1/ఫ్రీక్వెన్సీ, 1/50. 1లో 50 పోయిద్దా, పాయింట్ పెట్టుకుని 0 పెట్టుకో. 10లో 50 పోయిద్దా, పోదు, 0 పెట్టుకొని 0 పెట్టుకో. 5 1లు 5 2లు. సో 0.2 సెకండ్స్, 0.02 సెకండ్స్, 0.2 కాదు 0.02 సెకండ్స్. సో సెకండ్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అనమాట. ఓకేనా? తర్వాత 21వ క్వశ్చన్ కెమిస్ట్రీ నుంచి లాస్ ఆఫ్ కాంబినేషన్ నుంచి అడిగాడు. సో స్థిర నిష్పత్తి నియమం, లా ఆఫ్ కాన్స్టెంట్ ప్రపోర్షన్స్ అర్థం ఏంటి అన్నాడు. చాలాసార్లు చెప్పాను, లా ఆఫ్ కాన్స్టెంట్ ప్రపోర్షన్స్ అంటే అర్థం ఏంటి అంటే ఇదిగోండి, ఏ కెమికల్ కాంపౌండ్ ఆల్వేస్ కంటైన్స్ సేమ్ ఎలిమెంట్స్ ఇన్ ద సేమ్ ప్రపోర్షన్ బై మాస్. ఒక కెమికల్ కాంపౌండ్ మనం ఎప్పుడైనా తీసుకుంటే సేమ్ ప్రపోర్షన్లో తీసుకోవాలి. ఉదాహరణకి ఎగ్జాంపుల్ చూడండి, వాటర్ మాలిక్యూల్ని తయారు చేయాలనుకోండి, హైడ్రోజన్ 2 మాస్తో తీసుకోవాలి, ఆక్సిజన్ 16 మాస్. ఇదిగోండి H 2 × 1 2 వచ్చింది. ఆక్సిజన్ అటామిక్ వెయిట్ 16, కాబట్టి ఇది 2 పార్ట్లు తీసుకుంటే ఇది 16, 2:16 కొట్టేస్తే 1:8. ఎప్పుడైనా వాటర్ మాలిక్యూల్ని ఫామ్ చేయాలి అంటే 1:8 రేషియోలోనే తీసుకోవాలి. అంటే 1 పార్ట్ హైడ్రోజన్ తీసుకుంటే 8 పార్ట్లు ఆక్సిజన్ తీసుకోవాలి. అది కాన్స్టాంట్ ఉండాలి, లేకపోతే తయారవదు. దాన్ని చెప్పిన వ్యక్తి జోసెఫ్ ప్రౌస్ట్.
వెరీ వెరీ ఇంపార్టెంట్ సైంటిస్ట్. ఓకేనా. నెక్స్ట్ 22వ క్వశ్చన్. 22వ క్వశ్చన్ చూద్దాం. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ యూజ్డ్ ఫర్ ఎక్స్ప్రెసింగ్ ది కాన్సన్ట్రేషన్ ఆఫ్ సొల్యూషన్. ద్రావణ సాంద్రతను వ్యక్తపరచడానికి కింది వాటిలో ఏది ఉపయోగించబడదు అన్నాడు. వాల్యూమ్ బై వాల్యూమ్ వాడచ్చు, వాల్యూమ్ బై మాస్ బై వాల్యూమ్ వాడచ్చు, మాస్ బై మాస్ వాడచ్చు. ఇది వాడకూడదు. వాల్యూమ్ బై మాస్ అనేది ఎయిర్ అనమాట. సామాన్యంగా డెన్సిటీ ఈక్వల్ టు మాస్ బై వాల్యూమ్ వేస్తారు, మాస్ బై మాస్ వేస్తారు, వాల్యూమ్ బై వాల్యూమ్ వేస్తారు. అంతేకాని పైన వాల్యూమ్ ఎప్పుడు వేయరు. వాల్యూమ్ బై మాస్ అనేది కరెక్ట్ కాదనమాట. ఓకేనా. సాంద్రతకి రివర్స్లో మనం ఎప్పుడు మాట్లాడుకుంటూ మనం తెలుసుకోలేం మనం. ఓకేనా. ఇదిగోండి సాంద్రత అన్నాడు అంటే డెన్సిటీయే కదా. డెన్సిటీ అంటే మాస్ బై వాల్యూమ్ ఉండాలి. అంతేగాని వాల్యూమ్ బై మాస్ ఎందుకు ఉండిద్ది. కాబట్టి వాల్యూమ్ బై మాస్తో మనం సాంద్రతని కాన్సన్ట్రేషన్ని కొలవలేం. ఓకేనమ్మా. కమింగ్ టు 23వ క్వశ్చన్. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ప్లాంట్ టిష్యూ పర్ఫార్మ్స్ ఫోటోసింథసిస్ అన్నాడు. ఫోటోసింథసిస్ అంటే కిరణజన సమయక్రియ, ప్రకాశ సంశ్లేషణ అన్నాడు. దాన్ని కిరణజన సమయక్రియ అని కూడా పిలవచ్చు. ఏ కణజాలాల్లో జరిగిద్ది అన్నాడు. క్లోరిన్ కైమానా, స్క్లీరిన్ కైమానా, జైలమా, ఫ్లోయిమా అంటే క్లోరిన్ కైమాలో జరిగిద్ది. బికాస్ క్లోరిన్ కైమా అనేది ఏంటి, ఒక సింపుల్ పర్మినెంట్ టిష్యూ. ఓకేనా. ఇది మనకి ఎక్కడుండిద్ది, ప్యారెన్ కైమా. ప్యారెన్ కైమా లోపల క్లోరోప్లాస్ట్ని కలిపి మనం క్లోరిన్ కైమా అనాలి. దీని లోపల సెల్స్ ఎలా ఉంటాయి, అన్స్పెషలైజ్డ్, స్పెషల్గా ఉండదు ఇది. ఓకేనా. వీటికి థిన్ సెల్ వాల్ ఉండిద్ది, గుర్తుపెట్టుకోండి. వెరీ వెరీ ఇంపార్టెంట్. థిన్ సెల్ వాల్ ఉండిద్ది. ఇవి లివింగ్ సెల్స్ అన్నమాట. ఓకేనా. వీటి మధ్య లార్జ్ స్పేస్ ఉండిద్ది. గ్యాస్ ఎక్స్చేంజ్ జరగాలి కాబట్టి లార్జ్ స్పేస్. 1, 2, 3, 4, 5, 6 ఈ 6 పాయింట్లు క్లోరిన్ కైమా అనగానే మీకు గుర్తుకు రావాలి. సింపుల్ పర్మనెంట్ టిష్యూ, ప్యారెన్ కైమా ప్లస్ క్లోరోప్లాస్ట్, ఈ రెండింటిని కలిపి మనం క్లోరిన్ కైమా అని ఈజీగా చెప్పచ్చు. అన్స్పెషలైజ్డ్ స్పెల్స్, అంత బాగా స్పెషల్గా ఉన్న సెల్స్ ఏమీ ఉండవు, సాధారణంగానే ఉంటాయి. థిన్ సెల్ వాల్ ఉండిద్ది, లివింగ్ సెల్స్తో నిర్మాణం అయింది, లార్జ్ స్పేస్ ఉండిద్ది. ఓకేనా. ఇలా ఉండిద్ది అనమాట. చూస్తానికి లుకింగ్. 24వ క్వశ్చన్. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ లైఫ్ ప్రాసెస్ ఈజ్ ఇంపార్టెంట్ టు బ్రింగ్ వేరియేషన్ ఇన్ స్పీసీసెస్. జాతుల్లో భిన్నతలు, వైవిధ్యం కలిగించడానికి ముఖ్యమైన జీవక్రియ ఏది అన్నాడు. చూడండి, వేరియేషన్స్ అంటే వైవిధ్యం. వేరియేషన్స్ రావాలి అంటే కంపల్సరీగా సెక్షువల్ రీప్రొడక్షన్ జరగాలి, లైంగిక ప్రత్యుత్పత్తి జరగాలి. లైంగిక ప్రత్యుత్పత్తి జరిగితేనే తల్లిదండ్రుల నుంచి కొత్త లక్షణాలు కొన్ని పిల్లల్లోనికి వస్తాయి. ఆ కొత్త లక్షణాలు తర్వాత జనరేషన్కి వెళ్తూ ఉంటాయి. కాబట్టి సెక్షువల్ రీప్రొడక్షన్లోనే ఈ వేరియేషన్స్ పాసిబుల్. అసెక్షువల్ రీప్రొడక్షన్లో పాసిబుల్ అవ్వదు. బికాస్ అక్కడ పేరెంట్ ఎలా ఉందో ఎగ్జాక్ట్గా చైల్డ్ కూడా అలాగే ఉండిద్ది, ఐడెంటికల్. ఓకేనా. తండ్రిని పోలి పిల్లోడు, తండ్రిని పోలి పిల్లోడు, ఇక ఎన్ని జనరేషన్లు అయినా అలాగే ఉంటే వైవిధ్యం ఏముండిద్ది, ఉండదు. కాబట్టి అసెక్షువల్ రీప్రొడక్షన్లో వేరియేషన్స్ ఉండవు, సెక్షువల్ రీప్రొడక్షన్లో మాత్రమే ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. ఓకేనా. ద ఫైనల్ క్వశ్చన్ ఫర్ 27th November ఫస్ట్ షిఫ్ట్. జాగ్రత్తగా చూడండి. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ మెటల్స్ ఈజ్ ఎక్స్ట్రాక్టెడ్ ఇన్ ద మిడిల్ ఆఫ్ యాక్టివిటీ సిరీస్ అన్నాడు. ఓకే. కింది లోహాల్లో ఏది చర్యా శ్రేణి మధ్య భాగంలో, మీడియం, మోడరేట్ రియాక్టివ్లో ఏది ఉండిద్ది. గోల్డ్ లీస్ట్, పొటాషియం హై రియాక్టివ్, సోడియం హై రియాక్టివ్. ఆన్సర్ ఏమవ్వాలి ఇంకా, ఐరన్. ఐరన్ ఈజ్ ఏ మీడియం రియాక్టివ్. ఓకేనా. ఏమేమి ఉంటాయి, ఫస్ట్ అల్యూమినియం ఉండిద్ది. అల్యూమినియం కింద జింక్ ఉండిద్ది. జింక్ కింద ఐరన్, Fe అంటే ఐరన్ అనమాట. ఐరన్ కింద నికిల్ ఉండిద్ది. నికిల్ కింద టిన్ ఉండిద్ది. టిన్ కింద లెడ్ ఉండిద్ది. ఇదనమాట మీడియం రియాక్టివ్ అంటే ఈ 6 గుర్తుపెట్టుకోవాలి. అల్యూమినియం, జింక్, ఐరన్, నికిల్, టిన్, లెడ్.
ఓకేనా. ఇవి మోడరేట్ రియాక్టివ్, మధ్యస్థ చర్యాశీలత కలిగిన మూలకాలు. సో సింపుల్గా ఐరన్ పెట్టేయచ్చు మనం. మీడియం రియాక్టివ్ అనమాట. ఓకేనా. సో ఇవి అనమాట. సో 27/11/2025 ఫస్ట్ షిఫ్ట్లో అడిగిన క్వశ్చన్స్. ఇలాగే తెలుగు అండ్ ఇంగ్లీష్ మీడియం పిల్లల్ని ఇద్దరిని దృష్టిలో పెట్టుకొని ఇంకా ఇలాగే అర్థవంతంగా చాలా స్లైడ్స్తో వివరంగా ఇలాగే ప్రతి షిఫ్ట్ కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. మీరు చేయాల్సింది ఒకటే, కంపల్సరీగా వీడియోని లైక్ చేసి హైప్ చేయడం మర్చిపోవద్దు. అట్ ద సేమ్ టైం జాగ్రత్తగా నోట్స్ ప్రిపేర్ చేసుకోండి. ఇది నాకు వచ్చు అనే గర్వం కానీ ఆ లేజినెస్ మాత్రం క్రియేట్ చేసుకోవద్దు. ఎందుకంటే వచ్చిన క్వశ్చన్ మీరు రాయొద్దు, వినండి. రాని క్వశ్చన్ మాత్రం కంపల్సరీగా బుక్లో రాయండి, అక్కడ ఇన్ఫర్మేషన్ ఫ్రేమ్ చేయండి. వెళ్ళేటప్పుడు వాటిని రివిజన్ చేసుకోవడం క్లాస్ నోట్స్కి మీకు చాలా ఉపయోగపడింది. ఈ క్విక్ రివిజన్ నోట్స్ అనేది పేపర్స్ మీద మనకు గ్రిప్ అయి ఉండాలి. కాబట్టి కొత్త బుక్ 10-20 రూపాయలతో చెత్త బుక్లు కాదు, 50 రూపాయలతో మంచి వైట్ బుక్ పెట్టి చక్కగా రాయండి. ఆటోమేటిక్గా సబ్జెక్ట్లో మీరు గ్రిప్ అవుట్ అవుతారు. ఓకేనా. ఇది లాంగ్ ప్రాసెస్. నెక్స్ట్ గ్రూప్ డి ఎగ్జామ్ జరిగే వరకు సిరీస్ వెళ్తూనే ఉండిద్ది. ఎన్నో విషయాలు, కొత్త విషయాలు, కొత్త ఆలోచనలతో, కొత్త విధానాలతో మనం చాలా నేర్చుకోబోతున్నాం. సో ఇట్ ఈస్ ద స్టార్టింగ్ పాయింట్. సో కన్సిస్టెంట్గా మెయింటైన్ చేస్తూ బాగా నేర్చుకోండి. మీరు చూడటంతో పాటు మీ కోచింగ్ ఇన్స్టిట్యూట్స్లో కానీ తెలిసిన చోట కానీ అందరికీ వీడియోని ఫార్వర్డ్ చేయడం మర్చిపోవద్దు. నెక్స్ట్ అనాలిసిస్లో కలుద్దాం. బాయ్.